ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనానికి ఉన్న భక్తుల రద్దీని గురించి, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో అంగప్రదక్షిణం టికెట్లను కేటాయిస్తున్నారండి టీటీడీ వారు. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాన్ని గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 16వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,200 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,492 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,61,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటిగానే చాలా ఎక్కువగా ఉందండి. భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగింది. ఫ్రీ దర్శనానికి ఈరోజు కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళే వారికి మొత్తం దర్శనమై బయటికి రావడానికి ఒక రోజు మొత్తం పడుతోంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. భక్తుల యొక్క రద్దీ ఏమాత్రం తగ్గలేదు. దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు తిరుపతిలో లక్కీ డిప్ ద్వారా ప్రతి శనివారం టీటీడీ వారు అంగ ప్రదక్షిణం టికెట్లను భక్తులకు కేటాయిస్తున్నారండి. ఈ అంగ ప్రదక్షిణం టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో లక్కీ డిప్లో రిజిస్టర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వారికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించబడతాయి. అంటే డిప్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఈ డిప్లో సెలెక్ట్ అయిన వారికి వారి యొక్క మొబైల్కు సెలెక్ట్ అయినట్లుగా మెసేజ్ అనేది వస్తుంది. తర్వాత లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన భక్తులు ఆన్లైన్లో 500 రూపాయలని డిపాజిట్ చేయాలి. చేసిన తర్వాత డిప్లో సెలెక్ట్ అయిన భక్తులు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మీ యొక్క ఆధార్ కార్డు చూపించి శుక్రవారము మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు అంగప్రదక్షిణం టికెట్లను పొందవచ్చు. డిప్లో అంగప్రదక్షిణం టికెట్లను పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణం సేవకు అనుమతిస్తారు. తర్వాత మీరు డిపాజిట్ చేసిన 500 రూపాయలని మళ్ళీ మీ అకౌంట్లోకి టీటీడీ వారు రీఫండ్ చేస్తారు. అంటే మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి శనివారం కూడా అంగప్రదక్షిణం సేవకి పంపిస్తారండి ఆఫ్లైన్లో టికెట్ ఇచ్చి. దానికోసం ప్రతి గురువారం నాడు ఆన్లైన్లో అంగప్రదక్షిణం సేవకి లక్కీ డిప్ని ఓపెన్ చేస్తారు. గురువారం మీరు లక్కీ డిప్ అప్లై చేసుకోవాలి. గురువారం సాయంత్రం డిప్లో సెలెక్ట్ అయిన వారికి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారు గురువారం సాయంత్రం రిజల్ట్స్ చూసుకున్న తర్వాత సెలెక్ట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చాక మీరు 500 రూపాయలను టీటీడీ వారికి పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు సెలెక్ట్ అయిన వారందరూ కూడా తిరుపతిలోని మహతి కళాక్షేత్రానికి వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే మీకు అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి కేటాయిస్తారు. ఆ టికెట్లు తీసుకొని శనివారం తెల్లవారుజామున మీరు అంగ ప్రదక్షిణం సేవకి వెళ్ళొచ్చు. సేవకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు పే చేసిన 500 రూపాయలని మళ్ళీ మీ అకౌంట్లోకి టీటీడీ వారు రీఫండ్ చేస్తారు. ఈ సదుపాయం అనేది కేవలం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టీటీడీ వారు అందించడం జరుగుతోంది. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన అప్డేట్. తిరుపతి స్థానికులు కాకుండా మిగతా వారు గనుక లక్కీ డిప్లో ఇప్పుడు ప్రతి వారం గురువారం రిలీజ్ చేసే లక్కీ డిప్ అంగప్రదక్షిణం కోసం అప్లై చేసుకున్నట్లయితే వారు సెలెక్ట్ అయినా కూడా వారికి అంగప్రదక్షిణం టికెట్లు ఇవ్వరు. మీరు 500 పే చేసినా కూడా మీకు అమౌంట్ అనేది రిటర్న్ రాదు. కేవలం తిరుపతిలోని స్థానికులు మాత్రమే ఈ లక్కీ డిప్లో అంగప్రదక్షిణం టికెట్లను పొందగలరు.
ఇవండి ప్రస్తుతం టీటీడీ వారి నుంచి అంగప్రదక్షిణం టికెట్ల గురించి వచ్చిన అప్డేట్స్. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను వాటి యొక్క సమాధానాన్ని గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు హోమం తర్వాత తలనీలాలు ఇవ్వొచ్చా అని అడిగారండి. అవునండి, ఇవ్వచ్చు. ఎందుకంటే ముందు కింద తిరుపతిలో హోమమైన తర్వాత తిరుమల కొండపైకి దర్శనానికి పంపిస్తారు. కాబట్టి ముందు మీరు తిరుపతిలో హోమంలో పాల్గొన్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి కళ్యాణ కట్టలో మీ యొక్క తలనీలాలను సమర్పించి తర్వాత మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. హోమం తర్వాత కూడా తలనీలాలను ఇవ్వచ్చు. అలాగే 18వ తేదీకి హోమం టికెట్స్ ఉంటాయా అని అడిగారండి. ఆన్లైన్లో సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెల మొత్తానికి కూడా హోమం టికెట్లను ముందే ఆన్లైన్లో విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కానీ తిరుపతిలోని హోమం అలిపిరి మెట్ల దగ్గర హోమం జరుగుతుందండి. ఈ హోమం జరిగే చోట ప్రతిరోజు 50 దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆఫ్లైన్లో అక్కడికక్కడే డైరెక్ట్గా భక్తులకు కేటాయిస్తారండి. అయితే రోజుకు 50 టికెట్లను మాత్రమే కేటాయిస్తారు. కాబట్టి మీరు తెల్లవారుజామున 6 గంటల కల్లా అక్కడ టికెట్ల కోసం ఉంటే ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు అనేవి మీకు దొరుకుతాయి. ఇద్దరికి కలిపి హోమం టికెట్ల యొక్క ధర అనేది 1600 రూపాయలు. రేపే 18వ తేదీ కాబట్టి రేపు తెల్లవారుజామున 6 గంటల కల్లా వద్ద ఉన్న గోశాలలో హోమం చేస్తారు. ఆ గోశాల వద్ద మీరు ఉన్నట్లయితే టికెట్లు అనేవి మీకు దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకరు, మేడం ఒక పిల్గ్రిమ్ ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అని అడిగారండి. సర్వదర్శనం టికెట్ అయితే మీరు నెలకు ఒకసారి చేసుకోవాలండి. 30 రోజులు గ్యాప్ ఉండాలి. నెలకు ఒకసారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే అంగప్రదక్షిణం టికెట్లు అయితే కూడా ప్రతి నెల మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని నెలకు ఒకసారి అంగప్రదక్షిణానికి వెళ్ళొచ్చు. ఆర్జిత సేవలు 500 రూపాయల ఆర్జిత సేవ టికెట్లు అయితే 6 నెలలకు ఒకసారి బుక్ చేసుకోవచ్చండి. ఫ్రీ దర్శనం అయితే ఎటువంటి గ్యాప్ అవసరం లేదండి. ప్రతిరోజు కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి మీకు 2 నెలల ముందే విడుదల చేస్తుంటారు. కాబట్టి 2 నెలలకు ఒకసారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం రోజు చేసుకోవచ్చండి. దానికి ఎటువంటి గ్యాప్ అవసరం లేదు. ఈ విధంగా మీరు తీసుకునే దర్శనం టికెట్ని బట్టి గ్యాప్ అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.